హే! వెల్కమ్ టు హైఫై వ్లాగ్స్. ఇప్పుడు మీరు చూస్తుంది మనం స్టే చేస్తున్న హోటల్ నుంచి టెర్రస్ వ్యూ ఇది. నెక్స్ట్ డే అయితే మేము గ్యాంగ్టక్ నుంచి హోటల్ నుంచి వెకేట్ చేసేసి నామ్చి ట్రావెల్ చేసాము. ఇన్ కేస్ మీరు ఇటొస్తే నామ్చి మాత్రం మిస్ అవ్వకండి. నామ్చి ఈజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ మెయిన్ ప్లేసెస్ మాత్రమే మేము కవర్ చేసాము. ఈ వీడియోలో మీకు సంద్రుప్సే అని చెప్పి బుద్ధిజం టెంపుల్ ఉంటుంది, అది చూపిస్తాను. చార్ధమ్ శివుడి టెంపుల్, అది నెక్స్ట్ డే చూపిస్తాను. మళ్ళీ చెప్తున్నాను, నామ్చి మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇట్స్ బ్యూటిఫుల్ హిల్ స్టేషన్. అండ్ ఇక్కడ డిఫరెంట్ ఫ్రూట్స్ అవైలబుల్ ఉన్నాయి. చాలా వరకు ట్రై చేసాము, ఏవి నచ్చలేదు. బట్ ఇవి చూస్తున్నారు కదా, రెడ్ కలర్ చెర్రీస్‌లా ఉన్నాయి ఇవి. ఈ ఫ్రూట్ మాత్రం చాలా బాగుంది, మీరు వెళ్తే ట్రై చేయండి. సంతృప్తి మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చి అదేం లేదు, బుద్ధుడు టెంపుల్ ఉంటుంది నేను చెప్పినట్లు. ఇదే ఆ ప్లేస్. అండ్ ఇక్కడ మీకు ఫుడ్ కోర్ట్ అవైలబుల్ ఉంది. చెప్పాను కదా, ఓన్లీ మ్యాగీ, ఎగ్ రైస్, మోమోస్ ఇవి మాత్రమే అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇక్కడ క్లైమేట్ని మనం అస్సలు ప్రెడిక్ట్ చేయలేము, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది. మేము స్టార్టింగ్ వచ్చినప్పుడు ఇలా ఉంది, క్లియర్ వ్యూ అసలు. కాసేపటి తర్వాత మొత్తం మంచుతో, నాట్ మంచు, క్లౌడ్స్తో ఫిల్ అయిపోయింది. సో స్టాచ్యూ కూడా నేను లైక్ మంచిగా కనిపించేటప్పుడే తీశాను. కాసేపటి తర్వాత చూస్తే మొత్తం క్లౌడ్స్తో నిండిపోయింది. సో బెటర్ మీరు నవంబర్, డిసెంబర్, జనవరి ఆ టైంలో వస్తే విత్ స్నో వ్యూ బాగుంటుంది. ఇప్పుడు మొత్తం ఫాగ్తో కవర్ అయిపోయింది. ఇక్కడ కలర్ ఫ్లాగ్స్ చూస్తున్నారు కదా, ఇవి ఒక్కొక్క కలర్ ఒక్కొక్కటి రిప్రజెంట్ చేస్తుందంట. బ్లూ ఫర్ స్కై, వైట్ ఫర్ ఎయిర్, రెడ్ కలర్ ఫర్ ఫైర్, అలాగే గ్రీన్ కలర్ వచ్చి వాటర్ అండ్ ఎల్లో ఎర్త్ అని చెప్పి. బట్ అక్కడ లోకల్ పీపుల్ మాత్రం డిఫరెంట్ స్టోరీ చెప్తున్నారు. లైక్ ఎవరైనా డెడ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళ ఫ్యామిలీ ఎవరైనా చనిపోతే ఇన్ కేస్ వాళ్ళ మీద డిపెండ్ అయ్యి చాలా మంది ఉంటారు కదా, లైక్ వాళ్ళు బాగుండాలని, హెల్తీగా ఉండాలని, వాళ్ళకి ఏం కష్టం రాకుండా ఉండాలని చెప్పి వాళ్ళ కోసం ప్రే చేసి ఇలా కడతారంట. కొందరు బ్యాంబూ స్టిక్కి కడుతున్నారు ఇవి, అండ్ కొందరు ఎంటీ థ్రెడ్కి కడుతున్నారు. మేబీ బ్యాంబూ స్టిక్ అది అఫోర్డ్ చేయని వాళ్ళు అలా కడుతున్నారు అని చెప్పి వాళ్ళు అక్కడ చెప్పారు. ఫర్ రిచ్ పీపుల్ బ్యాంబూ స్టిక్ అంట, ఫర్ పూర్ పీపుల్ థ్రెడ్కి కడుతున్నారు, అలా అఫోర్డ్ చేయలేరు అని. బట్ మీనింగ్ మాత్రం సేమ్ అంట, ఏ కలర్ అయినా సరే. దిస్ ఈస్ ద స్టాచ్యూ. చాలా క్లియర్ వ్యూ ఉంది మేము వచ్చినప్పుడు. కాసేపటి తర్వాత మళ్ళీ వీడియోస్ తీసాను, చూపిస్తాను మీకు. మొత్తం క్లౌడ్స్తో నిండిపోయింది, అసలు స్టాచ్యూ కనిపించలేదు. అండ్ లోపలికి వెళ్ళి చూద్దాం మనం ఇప్పుడు. లోపలైతే ఇలా చిన్ని బుద్ధుడి స్టాచ్యూ ఉంది. అండ్ ఇక్కడ బయట మీరు చూస్తున్నారు కదా, లైక్ చక్ర టైప్లో ఉంది అది. బుద్ధుడివి ఏమంటారు, మంత్రాస్ ఉంటాయి కదా, అవి వీటి మీద రాసున్నారు. సో ఇవి పట్టుకొని మనం అలా రొటేట్ చేస్తే మనం చేసిన పాపాలు, సిన్స్ అన్నీ పోతాయి అని చెప్పి నమ్మకం. చూసారు కదా ఈ ఫ్లాగ్స్, మీకు సిటీలో ఎటు పోయినా సరే ఈ ఫ్లాగ్స్ కనిపిస్తూనే ఉంటాయి. ఆన్ ది వేలో, టెంపుల్స్లో, ఏ ప్లేస్కి వెళ్ళినా సరే డిఫరెంట్ కలర్స్తో మొత్తం కలర్ఫుల్గా భలే ఉంటుంది చూడడానికి. ఈ బ్యూటిఫుల్ స్టాచ్యూని నేను కొన్ని టైం ల్యాబ్స్ ఇంకా వీడియోస్ తీశాను, మీకు చూపిస్తాను, చూడండి.